వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానుగిరి క్రియేటివ్స్. నేను మీ జానుని. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ఈరోజు వీడియో అయితే హెల్త్ ఈజ్ వెల్త్లో నేనైతే ఒక మంచి హెల్దీ డ్రింక్తో వచ్చేసాను అనమాట. డీటాక్స్ డ్రింక్ అండి, చాలా బాగుంటుంది అండ్ వెయిట్ లాస్ కూడా చాలా అవుతుందన్నమాట. కుకుంబర్ జ్యూస్ అండి, కుకుంబర్ నెక్స్ట్ పుదీనా అండ్ జింజర్, లెమన్, అలాగే బ్లాక్ సాల్ట్ కూడా వేస్తారంట. నేనైతే వేయలేదు, అది వేయలేదు. వీడియోని చూసేయండి, ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని షూట్ చేసి చాలా రోజులు అయిపోయిందండి, అలా ఉండిపోయింది అనమాట. అంటే నేను ఇప్పుడు 1 మంత్ అయింది వీడియోస్ ఏం పెట్టట్లేదు కదా. ఇదైతే కనుక లాస్ట్ మంత్ అంటున్నాను, అదే April 16th or 18th అయ్యి ఉండొచ్చండి ఇది. అప్పుడు వీడియో అనమాట. అప్పుడైతే కనుక వాళ్ళని మార్నింగే అంతా వాళ్ళకి టిఫిన్లు అన్నీ చేయించేసి రెడీ చేసి స్కూల్లో డ్రాప్ చేసి ఇంకా అటు నుంచి వచ్చేటప్పుడు అయితే ఇవన్నీ కూడా కొనుక్కొని వచ్చానమాట. ఎగ్స్ అండ్ కుకుంబరు, క్యాప్సికము, నెక్స్ట్ కరివేపాకు, ఇవన్నీ కూడా తీసుకొచ్చాను. ఫ్రెష్గా ఉంటాయి, మనం వెళ్ళి తెచ్చుకుంటే బాగుంటుంది, తర్వాత వాక్లా ఉంటుందని చెప్పేసి వెళ్ళాను అనమాట. ఇంకా ఇప్పుడైతే కనుక నేను కీరా జ్యూస్ తాగుతున్నానండి, చేస్తానన్నమాట. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఫస్ట్ టైం తాగిన వాళ్ళకైతే ఎలా ఉంటుందంటే, నేనైతే ఫస్ట్ టైం తాగడం అండి ఈ జ్యూస్ని చేసుకొని. ఇప్పుడైతే ఇంకా 2-3 టైమ్స్ చేసుకొని అయితే తాగాను అనమాట. దీన్ని డైరెక్ట్గా ఇది ఒక్కటే జ్యూస్ చేసుకొని తాగడం కంటే కూడా మనం ఈ కీరాల్ని బీట్రూట్లో మిక్స్ చేయడం కానీ, బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చేస్తాం కదా, అందులో వేయడము, లేదా వెజిటబుల్స్ అన్నీ కూడా, అంటే ఈ క్యారెట్, బీట్రూట్, నెక్స్ట్ కీరా, నెక్స్ట్ ఏంటది వేస్తుంటారు కదా, టమాటా, కరివేపాకు, ఇలా అన్నీ వేస్తారు. అవన్నీ కూడా చేసుకోవచ్చు. అదే ఒక్కటే తాగితే కనుక నేనైతే ఇక్కడ ఎక్కువ వాటర్ వేయలేదన్నమాట, తక్కువ వాటర్ వేసుకున్నాను. నాకు కొంచెం ఏదోలా అనిపించింది, కొంచెం చేదులాగా, నెక్స్ట్ ఫస్ట్ టైం కదా అదోలా అనిపించింది అనమాట. మీరు కనుక ఈ జ్యూస్ చేసుకున్నట్లయితే కొంచెం కీరా ముక్కలు వేసుకొని కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలా అయితే మనకి తాగడానికి చాలా ఈజీగా బాగుంటుంది. నెక్స్ట్ హెల్తీగా ఉండేవేవి కూడా టేస్టీగా ఉండవు కదా. సో దాన్ని ఎలా ఉన్నా సరే మనం తినాలి కదా, తాగాలి కదా, తప్పదు. మన గట్ హెల్త్కి చాలా మంచిదండి ఇది. ఈ జ్యూస్ తాగిన తర్వాత మన స్టమక్ బాగా క్లీన్ చేసేస్తుంది అనమాట. అప్పుడు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా ఉంటాయి. నెక్స్ట్ అదే చాలా మంచిది కూడాను మన హెల్త్కి. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, ఈ సమ్మర్లో ఈ జ్యూస్ని తీసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది. అలాగే బరువు తగ్గాలనుకునే వారు కాదండి, ఎవరైనా సరే దీన్ని తాగొచ్చు, మన హెల్త్కి చాలా మంచిది అనమాట. కీరాలు ఊరికనే అలా తింటుంటారు కదా, అలా తినడం కంటే కూడా ఇలా జ్యూస్ చేసుకొని తాగడం వల్ల ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయంట. ఓకే, ఇందులో ఏమేమి వేసాను అనేది ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను. కీరాలు, దోసకాయలు ముక్కలు చేసుకొని అలా పెట్టుకున్నాను, హాఫ్ది. నెక్స్ట్ లెమన్ తీసుకున్నాను, ఒక హాఫ్. నెక్స్ట్ వచ్చేసి పుదీనా ఆకులు తీసుకున్నాను, ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది, మన హెల్త్కి కూడా మంచిది పుదీనా. అలాగే అల్లం ముక్కలు తీసుకున్నానండి, ఒక 1/2 ఇంచు అల్లం ముక్క అయితే సరిపోతుంది అనమాట. ఇలా వీటన్నింటినీ కూడా మిక్సీలో వేసి బాగా మిక్స్ చేసేయాలి. చెప్పాను కదండి, నేనైతే ఇక్కడ వాటర్ అనేది వేయలేదు. సో అలా కాకుండా, అంటే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను అనమాట. ఇది ఫస్ట్ టైం నేను చేశాను కదా, తాగడం ఫస్ట్ టైమే, చేయడం కూడా ఫస్ట్ టైమే, కాబట్టి ఇందులో వాటర్ వేసి చేస్తే బాగుంటుంది. నేనైతే వాటర్ వేయలేదు, ఆ తర్వాత వేసాను, అయినా సరే అంత బాగాలేదండి. సో మనం వాటర్ వేసినప్పుడు, అదే మిక్స్ చేసేటప్పుడే వాటర్ వేసామనుకోండి బాగుంటుంది. ముక్కలు తక్కువ వేసి వాటర్ ఎక్కువ వేసి చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక గ్లాస్లో వేసుకొని దానిలో నేను తగిన వాటర్ని అయితే వేసుకున్నాను ఇప్పుడు. అలాగే సబ్జా గింజల్ని కూడా ఇందులోనే వేసుకోండి. 2 స్పూన్స్ వేసుకున్నాను, నానబెట్టి ముందే ఉంచుకోండి, అప్పుడు మనకి ఈజీగా ఉంటుందన్నమాట. అప్పటికప్పుడు తీసుకోవద్దండి సబ్జా గింజలు, మనకి అవి ఎంత హెల్దీయో అలాగే అంత అన్హెల్దీ కూడాను. ఎందుకంటే ఏది కూడాను ఎలా తీసుకోవాలో అలానే తీసుకోవాలన్నమాట, దాన్ని డైరెక్ట్గా తీసుకోకూడదు కదా సబ్జా గింజల్ని, అలా అనమాట. ఇక్కడైతే కనుక ఇవి చూస్తున్నారు కదా, అలసందులు అండి. ఇవి
బొబ్బర్లు అని కూడా అంటారు కదా, వీటిని నేను నైట్ నానబెట్టుకున్నాను. ఇవి కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. చాలా వాటికి ఇవి అంటే ఎన్నెన్నో సమస్యల్ని కూడా తీరుస్తాయంట. వాటి గురించి నేను తర్వాత చెప్తాను. ఇంకా వీటిని అయితే కనుక నేను నైటే నానబెట్టి ఇలా కుక్కర్లో వేసి ఉడికించేసాను అనమాట. విజిల్ పెట్టేశాను. ఒక 3-4 విజిల్స్ అయితే ఉడికిపోతాయండి. చాలా ఫాస్ట్గా కూడా ఉడికిపోతాయి. అలా ఉడికించేసిన తర్వాత శనగల్ని చూడండి, మనం కాబూలి శనగలు ఉంటాయి కదా, బ్లాక్ శనగలు, కాబూలి శనగలు, గుగ్గుళ్ళు అంటుంటారు కదా, అలానే దీన్ని కూడా చేసుకున్నాను అనమాట. ఏంటి అంటే తాలింపు వేసేసి అందులోన తాలింపు గింజలన్నీ వేసేసి ఎండుమిరపకాయలు ఇంకా కరివేపాకు ఇవన్నీ వేసేసి దీన్ని కూడా వేసి కొంచెం పసుపు ఉప్పు వేసి కలిపేసుకోవడమే. తర్వాత లాస్ట్లో నేనైతే కొబ్బరి కూరని కూడా వేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కొబ్బరి కూర లేకుండా కూడా చేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు చేసుకోండి. ఊరికినే అలా తినేయచ్చు, స్నాక్స్లా కూడాను చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలు అయితే చాలా ఇష్టపడ్డారు, చాలా బాగా తింటున్నారు కూడా, అండ్ టేస్టీగా కూడా ఉన్నాయండి, అందుకే వాళ్ళు తింటున్నారు. ఇంకా ఇక్కడైతే కనుక కరివేపాకుని మనం చాలా ఈజీగా చాలా రోజుల వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. అవి తెచ్చిన వెంటనే మనం కవర్లో అలా పెట్టేస్తే అవి అంత తొందరగా ఉండవు, అంత మంచిగా ఉండవు అనమాట. అంటే ఫ్రిడ్జ్లో పెట్టినా సరే కవర్లో పెట్టి ఉంచేస్తూ ఉంటారు, అలా దుమ్ము ధూళితోనే. అలా కాకుండా ఇలా తెచ్చేటప్పుడే మనం వీటన్నింటినీ కూడా సపరేట్ చేసుకోవాలి. ఇలా కాడ నుంచి ఆకులన్నింటినీ కూడా తీసేసుకోవాలి. అలా తీసిన తర్వాత వాటన్నింటినీ కూడా చక్కగా కడిగేయాలండి. అన్నింటినీ మంచిగా కడిగేసి దుమ్ము ధూళి ఏం లేకుండా కడిగేసిన తర్వాత వాటిని ఆరబెట్టుకోవాలంటే ఎండలో వేయొద్దండి, ఇంట్లోనే ఒక క్లాత్ పైన వేసి ఆరబెట్టుకోవాలన్నమాట. ఈవినింగ్ వరకు కూడా ఉంచుకోండి, ఏం కాదు. ఎందుకంటే వాటర్లో తడిపాం కనుక అవి ఫ్రెష్గానే ఉంటాయి, వాడిపోవు. ఇలా ఒక క్లాత్ పైన వేసుకొని ఆరబెట్టుకోవాలి. అవి ఆరిన తర్వాత, తడి అంతా ఆరిన తర్వాత ఒక డబ్బాలో వేసి మీరు స్టోర్ చేసుకుంటే కనుక మనకి ఎన్ని రోజులైనా సరే, నెల రోజుల వరకు కూడా ఉంటుందండి ఆ కరివేపాకు అనేది. కిందన ఆ డబ్బా కింద ఒక టిష్యూ పేపర్ పెట్టేసి దానిలో కనుక మీరు ఇలానే అంటే లీవ్స్ అన్నీ ఆ కాడ నుంచి తీసేయకుండా వాటితో పాటే ఉంచిస్తే మంచిగా ఉంటాయన్నమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, నేను ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. అప్పుడైతే సీసాలో పెట్టేదాన్ని. సీసాలు ఇప్పుడు నాకు పెద్దగా ఎక్కువ అవైలబుల్ లేవు కనుక ఇలా ఒక ప్లాస్టిక్ బాటిల్లోనే పెట్టుకున్నాను. మనకి ఎందులో అవైలబుల్గా ఉంటే అలా పెట్టుకోండి. ఇదైతే నాకు 1 మంత్ అయిపోయిందండి, ఇంకా ఉందన్నమాట. అలా యూజ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇలా ఎక్కువ తెచ్చుకునేటప్పుడు దాన్ని వేస్ట్ చేయకుండా ఇలా కనుక స్టోర్ చేసుకుంటే బాగుంటుంది కరివేపాకుని. ఇంకా ఇక్కడైతే కనుక పాలండి, అందరూ కూడా ఎండాకాలంలో ఫేస్ చేసే ప్రాబ్లమే అండి. ఏంటంటే పాలు విరిగిపోవడం అని, లేదా మేగడ ఎక్కువ రాకపోవడం అని ఇలా జరుగుతూ ఉంటాయన్నమాట. ముఖ్యంగా పాలు మేగడ కంటే ఇరిగిపోవడమే ఎక్కువ అవుతుంటాయి అన్నమాట. సమ్మర్లో ఈ వేడికి ఎక్కువగా విరిగిపోతుంటాయి. అసలు ఎందుకు అలా విరిగిపోతాయి? అలా విరగకుండా ఉండాలంటే ఏం చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఏం లేదండి, పాలు తెచ్చేటప్పుడు అందులో డస్ట్ అనేది ఎంతో కొంత ఉంటుందండి. అందుకని వాటిని ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా పాలు మరిగించేటప్పుడు వడబోసుకొని మరిగించుకోండి పాలు తెచ్చుకునేటప్పుడే. ఆ తర్వాత పాలు గిన్నె ఉంటుంది కదండి, మనం మరగపెడుతున్న గిన్నె, ఆ గిన్నెలో పాలు పోసే ముందే కొంచెం అంత వాటర్ని వేసుకోవాలి. గిన్నె తడుపుకోవాలి, కడిగిన తర్వాత వాటర్ అనేది వేసుకోవాలి. అలా వేసుకొని మనం పాలు పోసుకొని మరిగిస్తే కనుక గిన్నెకి అడుగు పడుతుంది కదండి, పాలు కింద అడుగు పట్టడం అని, మాడిపోవడం అని ఇలా జరుగుతుంటాయి. అలా జరగకుండా, అడుగు పట్టకుండా ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత ఇంకా సిమ్లో పెట్టుకొని మరిగించుకోండి పాలని. ఎప్పుడు కూడా సిమ్లోనే మరగాలంట, పాలు హైలో మరగకూడదంట. ఇంకా వచ్చేసి ఇక్కడ పాలు మేగడ చూసారా ఎంత ఉంది? ఇవైతే నిన్నటి పాలండి. నాకు ఎప్పుడు కూడాను పాలు అనేవి ఇలా స్టోర్ ఉంటూనే ఉంటాయన్నమాట. పిల్లలు ఎప్పుడు అడుగుతారో ఏంటో తెలియదు కదా. అంటే ఇలా ఎందుకు ఇన్ని పాలు ఉంటాయనంటే మేము ఊరుకూరుకునే అలా తెప్పించుకోవట్లేదండి.
రోజుకి 1 లీటరే అనమాట. కానీ పిల్లలు తాగరనమాట. ఒక్కొక్కసారి వాళ్ళకి బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ ఇలాంటివి ఏవైనా ఉంటే తాగుతారు. లేదంటే నేను అంబల్లో అయినా వేసిస్తే తాగుతుంటారనమాట. ఊరికనే తాగరు, ఎప్పుడో ఒకప్పుడు తాగుతుంటారు బెల్లం పాలు అని చెప్పేసి. రోజు తాగరు. అందుకని అవేవి లేవు. అందుకని పాలు మిగిలిపోతున్నాయి అనమాట. వాళ్ళు తాగట్లేదు. తర్వాత సమ్మర్ కదా, ఆ పాలని నేను పెరుగుగా చేసేసి వాళ్ళకి పెడుతుంటాను. ఇలా చూడండి, మేగడ చూసారా ఎంత మేగడ వచ్చిందో. మనం మరిగించుకునే దాన్ని బట్టి ఉంటుందండి ఈ మేగడ అనేది. హైలో పెట్టి మరిగిస్తే ఇంకా మనకి మేగడ ఇలా రాదనమాట. తర్వాత మరిగించిన తర్వాత కూడా చాలామంది మూత పెట్టేస్తుంటారు. అలా మూత కూడా పెట్టకూడదు. మరిగించిన వెంటనే మూత పెడితే ఆ ఆవిరికి పాలు మీద మేగడ అనేది మెత్తగా ఉంటుందన్నమాట, గట్టిగా రాదు. మెత్తగా ఉండి ఏమవుతుందంటే ఆ పాలలోనే మళ్ళీ కలిసిపోతుంది. అప్పుడు మనకి ఇంత మేగడైతే రాదనమాట. పాలపైన మూత పెట్టకుండా ఉంచుకోవాలి. లేదు అని అనుకుంటే మీకు అంత అంటే ఇంకా మూత పెడితేనే అవుద్ది అని అనుకుంటే కనుక జాలీల మూత ఉంటుంది కదా, కొంచెం జిబ్రేకులు లాంటివి ఉంటాయి కదా, అలాంటివి పెట్టుకోవచ్చు. లేదంటే ఎయిర్ వెళ్ళిన మూతలు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఆ పాల మీద మేగడ తీసిన పాలనైతే నేను టీ చేస్తాను, కాఫీ చేస్తాను, నెక్స్ట్ ఈ పెరుగు అవన్నీ కూడా చేసుకుంటానండి. పిల్లలు కొంచెం మేగడ తగిలినా సరే వాళ్ళు తినరనమాట, తాగరు కూడా, పాలు కూడా తాగరు. అలానే పెరుగులోని మేగడ ఉన్నా సరే తాగరండి, తినరండి వాటిని. అందుకని నేను తీసేస్తాను. ఇవేనండి ఫ్యాట్లెస్ మిల్క్ అంటే. ఫ్యాట్లెస్ మిల్క్ అంటే ఇంకేమీ కాదనమాట. మనం మేగడ తీసిన పాలుని ఫ్యాట్నెస్ మిల్క్ అని అంటారు. వాటిని వెయిట్ లాస్ కూడా యూస్ చేసుకుంటారనమాట. అంటే వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు అలాంటి పాలుని యూస్ చేసుకుంటే ఫ్యాట్ అనేది రాదు, వెయిట్ గెయిన్ అవ్వరు అని చెప్తుంటారు. అదే అండి, పాలు అయితే అలా మరిగించుకున్న తర్వాత పాలని మనం మళ్ళీ ఈవినింగ్ కూడా మళ్ళీ మరగబెట్టాలి. అక్కడ మీకు చూపించాను. మళ్ళీ ఈవినింగ్ కూడా మరగబెట్టుకోవాలి. ఈవినింగ్ తర్వాత రేపటికి కూడా ఉన్నాయనుకోండి, అప్పుడు మార్నింగ్ కూడా మరగబెట్టుకోవాలి. ఇలా మనం ఎక్కువ సార్లు పాలని మరగబెడితే, అదే మరి అంతసేపు ఎక్కువసేపు అవసరం లేదండి. కొంచెం పాలు వేడయ్యి కొంచెం ఒక పొంగితే చాలన్నమాట, ఆఫ్ చేసేయాలి. ఇలా మనం వాటన్నింటినీ కూడా ఎన్నిసార్లు అయితే పాలు ఇంకా ఉన్నాయి అని అంటే ఇంకా వేడి చేసుకోవాలి. లేదు అంటే రేపటికి ఆ పాలు అనేవి విరిగిపోతాయి, పాడైపోతాయి. అందుకని పాలని మనం ముందే పాలు ఉన్నాయి అని అంటే కనుక వేడి చేసుకొని పెట్టుకుంటే ఎంత ఎండాకాలమైనా సరే మనకు అవి విరిగిపోకుండా ఉంటాయన్నమాట. ఇంకా ఇక్కడైతే కనుక ఈ చాక్లెట్ చిప్స్ ఇంట్లోనే మనం ఈజీగా చేసుకోవచ్చు. నాకైతే కేక్ ఆర్డర్ వచ్చిందండి. అంటే క్రీమ్ కేక్ కాదు, ఇలా నార్మల్గా కేక్ స్పాంజ్ అనమాట, చాక్లెట్ కేక్ స్పాంజ్ ఆర్డర్ వచ్చింది. సో దానికోసమని నేను చాక్లెట్ చిప్స్ ఉంటే బాగుంటాయి, దానిపైన వేసుకుంటే లోపల కానీ వేసుకుంటే మంచి మెల్టీగా ఉంటుందన్నమాట. చాక్లెట్లు మెల్ట్ అవుతాయి కదా, అప్పుడు బాగుంటుంది తినడానికి. అలా అని చెప్పి నేను ఈ ఆ చాక్లెట్ చిప్స్ ఇంట్లో లేవు, అందుకని నేను చాక్లెట్ని మెల్ట్ చేసి అలా చిప్స్లా తయారు చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను. కొంచెం గట్టిగా అయిపోతాయి మనం రెడీ చేసేటప్పటికి బ్యాటర్ని. అలా వాటిని అయితే నేను రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను. తర్వాత ఇక్కడైతే కనుక బ్యాటర్ రెడీ చేసుకుంటున్నాను. చాక్లెట్ కేక్ కదండి, సో దానికి కావాల్సినవన్నీ కూడా నేను రెడీ చేసుకొని చాక్లెట్ కేక్ని అయితే రెడీ చేసుకుంటున్నాను. స్పాంజ్ని ఇదైతే కనుక 1/2 kg కేక్ అండి, ఆర్డర్ ఇచ్చారు. ఇంకా దీనిపైన చిన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను. అలా టేస్ట్ అనేది బాగుంటుందండి వీటిని వేసుకుంటే, చూడడానికి కూడా బాగుంటుంది అనమాట. ఇవ్వండి, చాకో చిప్స్ అయితే రెడీ అయిపోయాయి. మీకు అంటే ఎవరికైనా డీటెయిల్గా కావాలంటే కనుక ఈ చాకో చిప్స్ని నేను తయారు చేసి చూపిస్తాను, కామెంట్ చేయండి. కేక్ వీడియో కావాలన్నా సరే మీరు కామెంట్ చేస్తే నేను మీకోసమని మళ్ళీ పోస్ట్ చేయడానికి, అంటే కేక్ తయారు చేసి పోస్ట్ చేయడానికి రెడీగా ఉంటాను. తర్వాత కేక్ వీడియోలు మన ఛానల్లో చాలా ఉన్నాయండి, ఎవరికైనా కావాలంటే కనుక చూసేయండి. అలా కేక్ని అయితే బేక్ చేసేసాను. బేక్ అవుతుందండి. ఇంకా నేనైతే పిల్లల్ని తీసుకురావడానికని మళ్ళీ స్కూల్కి వచ్చాను. హాఫ్ డే స్కూల్ కదా, వాళ్ళకి పంపించాక ఈ పనులన్నీ చేసుకొని మళ్ళీ స్కూల్ టైంకి వెళ్ళి వాళ్ళని తీసుకురావాలి కదా, తీసుకొస్తున్నాను అనమాట పిల్లల్ని కూడా. చాలా ఎండలు ఉన్నాయండి అప్పుడు, ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడైతే కొంచెం చల్లగా ఉంది, 2 రోజుల నుంచి వర్షం పడుతుంది, అందుకని చల్లగా ఉన్నాయి. తిరుపతిలో అయితే చాలా ఎండలండి బాబు. వేడిలకి మాకైతే కురుపులు కూడా వచ్చేసాయన్నమాట, అంత వేడిగా ఉంది. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత
ఇంకా భోజనంకి శనగలు ఒకటి చేశాను కదండి, ఇంకా అదే బొబ్బర్లు, ఇంకేం చేయలేదన్నమాట. నిన్నటి చారు ఉంది. ఇంకా వీటినైతే ఎగ్ ఆమ్లెట్ చేయకుండా ఇలా ఎగ్ క్రమ్స్ అని అంటారు కదా, అలా చేసేసాను అనమాట. చాలా బాగుంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, అందుకని దాన్ని చేసేసాను. ఇంకా ఇక్కడైతే ఇంకా కేక్ అనేది బేక్ అయిపోయింది, దాన్ని కూడా తీసేసాను. ఇప్పుడు నేను మీకు ఇది రిమూవ్ చేసి ఇది ఎంత ఉన్నది అనేది నేను మీకు చూపిస్తాను. దీన్ని రిమూవ్ చేయడానికి ఈ కేక్ని మనకి పర్ఫెక్ట్గా చేయడమే కాదండి, రిమూవ్ చేయడం కూడా రావాలి. ఎందుకు అంటారా, కేక్ టిన్ అనేది వేడిగా ఉన్నప్పుడు అస్సలు మనం కదపకూడదు, దాన్ని అసలు టచ్ చేయకూడదు అనమాట. కేకు బాగా కంప్లీట్గా కూల్ అయిపోవాలి, అప్పుడే మనం మౌల్డ్ నుంచి రిమూవ్ చేసుకోవడానికి ఈజీగా వస్తుంది. కొంతమంది కేక్ అయితే బాగా పర్ఫెక్ట్గా చేస్తారు, కానీ ఏమవుతుందంటే తీసేటప్పటికి విరిగిపోతుంటుంది అనమాట. అలా ఎందుకు అవుతుంటుందంటే, మీరు ఆ కేక్ అనేది ఇంకా బాగా కూల్ అవ్వలేదు, ఇంకా వేడి ఉంది, అందుకని అది విరిగిపోద్ది. ఒకసారి ఎవరికైనా ఇలా ఫేస్ చేసి ఉంటే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి, బాగా వస్తుంది. ఇంకా ఇక్కడ ఇది 1/2 kg అని చెప్పాను కదా, ఎంత ఉందో చూసేయండి. 733 అలా ఉందన్నమాట. అంటే 1/2 kg అంటే 500 600 అలా ఉంటుంది కదండి. నేను ఎప్పుడు కూడా అంతే వెయ్యాలి ఉండాలి అని అయితే పెట్టుకోనండి. కొంచెం ఎక్స్ట్రా ఉంటే ఏమైపోయింది ఓకే అని చెప్పేసి ఎక్స్ట్రా వేస్తాను కూడాను, ఎక్స్ట్రా ఉండేటట్లే చూసుకుంటాను. అలానే చూసుకోవాలి, అలా చూసుకుంటేనే మనకి మళ్ళీ కస్టమర్స్ అనేవి వస్తారనమాట. ఓకే అండి, ఇదే అండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తుందంటే షేర్ చేయండి. బాయ్.